దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇంతవరకు అనేక విషయాలుగా ప్రార్థన చేయడం దేవుడు కృపను గ్రహించారు. ప్రార్థన ఆలకించిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహిమపరచవలసిన మరి విన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో దేవుని వాక్యాన్ని ఉంటున్న మీకు అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు దేవుని మాటలు విని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకు నడిపించబడాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములోంచి వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం ధ్యానించుదాం. ప్రభు చెబుతున్న మాట వినండి బాగా. నేను అరణ్యములో దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షములను నాటించేదను. మరియు అడవిలో తమలా వృక్షములను, సరళా వృక్షములను, నేరేడు వృక్షములను నాటేదను అంటున్నాడు ప్రభు. దేవుడు అంటాడు, ఎండిన భూమిని నేను నీటి మడ్డుగా చేస్తాను, ఎడారిలో నదులు ప్రవహింపచేస్తాను, అరణ్యములో నేను చెట్లను మొలిపిస్తాను. బాగా మనం గమనించాలి. ఈ రోజున ప్రస్తుతం మన దేశంలో గమనించేట్లయితే పర్యావరణం అని చెప్పేసి పచ్చగా ఉండాలి చెప్పేసి మొక్కలు నాటే కార్యక్రమం దేశమంతా ప్రారంభమైంది. జూన్ నెలలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1,000,000 మొక్కలు నాటాలని ప్రయత్నించి రాష్ట్రంలో 1,000,000 మొక్కలు నాటాలని ప్రతి వారు మొక్కలు నాటి మొక్కలు సంరక్షించండి. ఎందుకు పచ్చగా ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఆ మొక్కలు నాటడం వల్ల మనకు క్షేమం కలుగుతుందని. మనం నాటిన మొక్కలు ఒకవేళ మన తరంలో చూడలేకపోయినా మన పితరులు నాటిన మొక్కల నీడలో మనం ఉన్నాం, ఈ చెట్ల నీడలో మనం ఉన్నాం, ఆ చెట్లలో మనం అనుభవిస్తున్నాం. దేవుడు ఆయన ప్రజల్ని చెట్లకే పోల్చి ఆ చెట్లుగా నాటాలని, ఆ చెట్లు నాటాలని రోజున ప్రపంచమంతా దేశమంతా అడవులు పెంచండి, చెట్లు నాటండి, మొక్కలు నాటండి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆ కార్యక్రమంలో అందరూ ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించేట్లయితే దేవుడు ఆయన ప్రజలను మొక్కలుగాను చెట్లుగాను ఆయన ఏర్పరచుకుంటున్నారు. ఆయన ప్రజలను చెట్లు వలె, ఆయన నాటిన మొక్కల వలె ఉండాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో గమనించేట్లయితే బిలాం ప్రవక్త అంటాడు, ఇశ్రాయేలుని చూసి, ఇశ్రాయేలు యెహోవా నాటిన తోట వలె ఉన్నారు. వాళ్ళు దూరం చూసండి, యెహోవా నాటిన తోట వలె ఇశ్రాయేలు ఉన్నారు. దేవుని ప్రజలు ఒక తోట వలె ఆయన కనపడుతున్నారు. దావీదు అంటాడు, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను, పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉంటాను. అంటే పచ్చని ఒలివ చెట్టుకు పోల్చుకుంటున్నాడు.
నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానంటున్నాడు దావీదు. యేసయ్య అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఎవడు నాతో అంటుకట్టబడి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు అంటాడు యేసయ్య. అంటే మనం గమనించాలి, ఒక చెట్లకు పోల్చుకుంటున్నారు. దైవజనుడు పౌలు అయితే అంటాడు, మీరు స్వాభావికమైన ఒలివ చెట్లను పోలి ఉన్నారు. స్వాభావికమైన ఒలివ చెట్టు. బాప్తిస్మమిచ్చి యోహాను అంటాడు, మారు మనసు తగిన ఫలములు ఫలించండి, లేదా చెట్టు వేరిన గొడ్డలు పెట్టబడింది అంటాడు. మారు మనసు తగిన ఫలములు ఫలించి, ఎవరు? దేవుని ప్రజల గురించి చెబుతున్నాడు. అంటే దేవుని ప్రజలు ఒక చెట్టు, వారు ఫలించాలి, ఫలములు ఫలించాలని. అంటే మనం చూస్తూ ఉంటాము ఈ విధంగా ప్రతి విషయంలో మన చెట్లను పోల్చి ఆ చెట్ల యొక్క ప్రత్యేకతను మనం గుర్తించాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు చెట్లని ఓ ప్రత్యేకమైన రీతిగా ఆయన ప్రత్యేకించి ఆయన చూపిస్తున్నాడు. అరణ్యం అంటే దేవుని సంఘం అండి. సంఘములో 7 రకాల చెట్లు నేను నాటేదను అంటున్నాడు ప్రభు. అరణ్యములో నేను చెట్లు నాటుతాను. ఏ అరణ్యమో? దేవుని సంఘం. అరణ్యములో ఉన్న సంఘములో ఆయన చెట్లు నాటుతాను అంటున్నాడు. ఆ చెట్లు నాటుతాను అంటున్నాడు. వాటి ఆధ్యాత్మికమైన అనుభవాలను మనం ఈ రోజున నేర్చుకుందాం. ప్రభు చెప్పిన ఆ చెట్ల గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం గమనించేటట్లు మొదట ప్రభు చెబుతున్నారు, నేను అరణ్యంలో దేవదారు వృక్షమును నాటెదను. దేవదారు చెట్టు అది నిశ్చలమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవదారు చెట్టు నిశ్చలమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. అది దేవదారు చెట్టు ఆ లెబానోను పర్వతాల్లో బాగా పెరుగుతుంది. లెబానోను పర్వతాల్లో దేవదారు చెట్టు బాగా పెరుగుతాయి. అవి చాలా ఎత్తుగా పెరుగుతాయి. ఎంత గాలి వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా అవి ఎరగో. వాటికి చింత ఉండదు, దిగులు ఉండదు. అవి దేనికి భయపడో. తుఫాను వచ్చినా ఏమొచ్చినా, ఎందుకంటే అది నిటారుగా బాగా పెరిగిపోతుంది. కానీ అవి ఏదొచ్చినా కానీ భయపడదు, అది విరగదు. దేవదారు ఒక వృక్షమును ఆరోగ్యదాయకముగా అనేకులు భావించి దానివల్ల అనేక ఆరోగ్య కార్యక్రమాలు, ఆరోగ్యం వస్తుందని ఆరోగ్యానికి కూడా ఉపయోగిస్తారు దేవదారు వృక్షమును. ఆ దేవదారు నారుల చేతే సొలొమోను మందిరాన్ని కట్టించారు. అంటే ఒక నిశ్చితమైన జీవితం. కదలదు, బెదరదు, కలవరపడదు. ఆ చెట్టు తుఫాను వచ్చినా ఏమొచ్చినా ఏం భయపడదు, గాలి వచ్చినా ఏం భయపడదు. ఎందుకని అది నిశ్చలమైన జీవితాన్ని, స్థిరమైన జీవితం కలిగి ఉంటుంది. ప్రియమైన వారలారా, గాలిని తుఫాను అణచేవాడు యేసయ్య. గాలి తుఫాను వచ్చినా ఆయన అణసివేస్తాడు. ఎలాంటి గాళ్ళు వచ్చినా అణసివేయగలిగిన వాడు ఆయన. ఈ దేవదారు వృక్షము, దేవదారు వృక్షానికి ఆయన మనల్ని పోరుస్తున్నాడు, దేవుని ప్రజలను. అంటే దేవదారు వృక్షం వల్లే ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు కదలకుండా స్థిరంగా ఉండాలి. కొంతమంది సంఘంలో చూడండి, మందిరంలో, సంఘంలో చిన్న చిన్న విషయాలకే అలిగిపోతూ ఉంటారు. దేవుని మందిరాన్ని విడిచిపెడతారు, దేవునికి దూరంగా ఉంటారు, సంఘాన్ని దూరంగా ఉంటారు రాకుండా, చిన్న చిన్న విషయాలకే. వీళ్ళెవరైతే స్థిరత్వం లేని వాళ్ళు, నిశ్చలమైన జీవితం లేని వాళ్ళు, ప్రతి విషయంలో నిశ్చలత కలిగి, స్థిరత్వం కలిగి, దేనికి భయపడకుండా, కలవరపడకుండా, ఆందోళన పడకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి, ఆయన కృప మీద ఆధారపడి ఒక నిశ్చలమైన జీవితాన్ని జీవించే దేవదారు చెట్టుగా నువ్వు ఉండాలి. దేవదారు చెట్టుగా సంఘములో, సమాజంలో నిలిచి ఉండాలి.
నిశ్చలత, ప్రశాంతత, నిశ్చలముగా కదలకు మెదలో, సియోను కొండ వాళ్ళ కదలకుండా మెదలకుండా స్థిరంగా నిలిచి ఉండే దేవదారు చెట్టు. అది దేవదారు చెట్టు యొక్క స్వభావం అంటే నిశ్చలమైన జీవితాన్ని సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ పరిస్థితుల్లో నిశ్చలముగా కదలకుండా నువ్వు నిలిచి ఉండాలి అన్ని మనం గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దేవుడు చెబుతున్నాడు, నేను తుమ్మ చెట్లు నాటుతాను అరణ్యంలో. తుమ్మ చెట్లు, ఈ తుమ్మ చెట్లను మనం గమనించేట్లయితే పరిశుద్ధ జీవితానికి సాదృశ్యంగా ఉంది తుమ్మ చెట్టు. ఈ తుమ్మ చెట్లు మనం గమనించాలి. తుమ్మ చెట్లు దేనికైనా వాడతారు? అసలే దేనికి వాడరు. అది పోలే పెట్టుకుని చక్కగా బొవ్వ వండుకోవడానికి, అన్నాలు వండుకోవడానికి, కాల్చుకోవడానికి పనికి వస్తుంది తుమ్మ చెట్టు. అది ఎందుకు పనికిరాదు. కానీ దేవుడు మోషేతో చెబుతాడు, మోషే ప్రత్యక్ష గుడారాన్ని నాకు ఒకటి ఏవి, ఆ గుడారమును వేస్తున్నప్పుడు తుమ్మకర్రతో తయారు చేయమంటున్నాడు. తుమ్మకర్రతో తుమ్మ చెట్లను వాడమంటున్నాడు. అది తుమ్మ చెట్లు ఎందుకు పనికిరానిది, కాల్చడానికి పనికొస్తాయి. ఆ తుమ్మ చెట్టును వాడమంటున్నాడు, ఉపయోగించమంటున్నాడు ప్రత్యక్ష గుడారముల పనులకు. అంటే ఎందుకు పనికిరాని తుమ్మ చెట్లు వలన మనలను ఒక పరిశుద్ధ జీవితంగా మనం జీవించాలని, ప్రభువు కొరకు ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఒక పరిశుద్ధమైన జీవితంగా మనం బ్రతకాలని ప్రభువు మన ఎడల అభిలాష కలిగి ఉన్నాడనే సంగతిని మనం గుర్తించాలి. ఆయన ప్రజలు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, ఒక నిశ్చలమైన జీవితం కలిగి పరిశుద్ధంగా బ్రతకాలి. ఎందుకంటే ప్రభు, నేను పరిశుద్ధులను మీరును పరిశుద్ధులై ఉండునని ప్రభు చెబుతున్నారు. అట్టి పరిశుద్ధ జీవితాన్ని దేవుని ప్రజలు జీవించాలని, ప్రతి మనిషి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనుషులు తమ ఇచ్చల వలన, వ్యర్థమైన తలంపులు ఆలోచన వలన, తమ యొక్క దుష్ట ఆలోచన వలన, దుష్ట ప్రవర్తన నడవడిక వలన ప్రజలు అనేకులు తమ జీవితాలను పాడు చేసుకుని దేవునికి విరోధముగా వారి జీవితాల్లో బ్రతుకుతున్నారు. పరిశుద్ధతకు విరోధంగా బ్రతుకుతున్నారు. అపరిశుద్ధతను ధరించుకొని ఆ అపరిశుద్ధమైన బ్రతుకుల్లో బ్రతుకుతున్నారు అనే సంగతి మనం గుర్తించాలి. అలాంటి మనిషిని పరిశుద్ధంగా, పవిత్రంగా ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవింప చేయాలని ప్రభువు కోరుకున్నవాడై తుమ్మ చెట్టుకి పోలుస్తున్నాడు. పరిశుద్ధ జీవితాన్ని తుమ్మ చెట్టుని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అలాగే ప్రభు నిన్ను నన్ను పనికిరాని మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. తెలుసా, మనం ప్రభు కొరకు ఒక నిశ్చలమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారిగా మనం మారాలి, మనం బ్రతకాలి. ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన, శ్రేష్టమైన, పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభువు మన ఎడల ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అటు పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవుడు కృపకు మనం అప్పగించుకుని పరిశుద్ధాత్మ అగ్నిలో మనం కాల్చబడుతున్న వారమై, పరిశుద్ధాత్మ అగ్ని చేత పరిశుద్ధపరచబడుతూ, దేవుని వాక్యము చేత నూతనపరచబడుతూ ఒక పరిశుద్ధమైన, పవిత్రమైన, ప్రభువుకు ఇష్టమైన ఒక పరిపూర్ణమైన జీవితాన్ని మనం జీవించాలని, పరిశుద్ధాత్మత పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధ జీవితాన్ని జీవించే ఒక తుమ్మ చెట్టుగా మనం ఉండాలని, ఆ పరిశుద్ధ జీవితానికి మన సాదృశ్యంగా మనం మన జీవితాన్ని మార్చుకుని పరిశుద్ధంగా బ్రతికి ప్రభువుకి మహిమ తెచ్చేవారుగా ఉండాలని, ప్రభువు పరిశుద్ధుడు కనుక ఆయన వల్లే మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు మనకి తెలియపరుస్తున్నాడు, మనకి తెలియపరుస్తుంది ఈ చెట్టు. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా మనం గమనించేట్లు పిల్లారా, గొంజి చెట్లు. ప్రభు అంటున్నాడు, గొంజి చెట్లు నేను నాటుతాను అరణ్యంలో. ఒకసారి మనం గమనించాలి, ఈ గొంజి చెట్లు పరిమళ వాసన కలిగిన జీవితానికి సాదృశ్యం. గొంజి చెట్లు పరిమళ వాసన కలిగిన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయండి. అంటే సమాజంలో దేవుని ప్రజలు ఒక పరిమళ సువాసనగా మార్చబడాలని దేవుని ఆశ. పరిమళ వాసనగా నువ్వు బ్రతకాలి. నీ పరిమళ వాసన దేవునికి మహిమకరంగా, ఘనత తెచ్చేదిగా ఉండాలి. నీ సాక్ష్య జీవితము అనేకులకి పరిమళ వాసనగా మార్చబడాలి. యాకోబు అంటాడు,
నాకు నిన్న మొన్నటిదాకా మంచి సాక్ష్యం ఉంది, మంచి సాక్ష్యం కలిగి నేను బ్రతికాను. దిన నడవడిక వలన, లేవి సిమియోనుల ప్రవర్తన వలన, నరహంతకులైనందువలన యాకోబు యొక్క సాక్ష్యము కంపు కొడుతుంది అంటున్నాడు. ఈ జనముల మధ్యలో, ఈ దేశంలో నా సాక్ష్యం కంపు కొడుతుంది. కంపు కొట్టేలా చేసావు, ఉన్న సాక్ష్యాన్ని పోగొట్టారు లేవి సిమియోనులారా. మొన్నటిదాకా దేవునికి మంచి సాక్షిగా ఉన్నాను, ప్రజలను చూసి యాకోబు మంచివాడు, వాళ్ళ కుటుంబం మంచిది అంటున్నారు. ఒకసారి ప్రేమని దేవుని బిడ్డలారా బాగా గమనించండి. తల్లిదండ్రులు, సంఘములో, సమాజంలో మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నప్పుడు పిల్లలు అయిన యవనస్తులైన దేవుని పిల్లలు, యవనస్తులైన పిల్లలు తమ చెడు నడవడిక ద్వారా, తమ చెడు ప్రవర్తన ద్వారా, వారు జీవిస్తున్న జీవితం ద్వారా తల్లిదండ్రుల యొక్క సాక్ష్యాన్ని, తల్లిదండ్రులకి సమాజంలో, సంఘంలో సాక్ష్యాన్ని ఈ రోజున కంపు కొట్టేటట్టుగా అవమానకరంగా మారుస్తున్నారని గుర్తించాలి. పిల్లల ద్వారా మా సాక్ష్యం పోతుందండి, మా పిల్లల ప్రవర్తన సరిగా లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు బాధపడుతున్న రోజున అనేకులు. ప్రియమైన యవనస్తులారా, మీ జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోండి. తల్లిదండ్రులకు ఆ సాక్ష్యాన్ని, తల్లిదండ్రులు కాపాడుకున్న ఆ సాక్ష్యాన్ని మీరు కూడా కాపాడాలి. ఆ సాక్ష్యాన్ని మీరు కూడా నిలిపాలి. దేవుని అట్లా భయం కలిగి, భక్తి కలిగి, యవన జీవితంలో దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, వాక్యానుసారంగా జీవించేవారుగా మీరు మార్చబడాలంటుంది దేవుని వాక్యం. క్రీస్తుకి సువాసనగా మార్చబడాలి. సంఘములో, సమాజంలో సువాసన కలిగిన జీవితం కలిగి నువ్వు జీవించాలి. పౌలు అంటాడు, మేము క్రీస్తు సువాసనై ఉండాం. నశించిన వారికి, రక్షించిన వారికి మేము క్రీస్తు సువాసనై ఉన్నాం. పరిమళ వాసనగా మేము మార్చబడి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు దేవునికి సువాసనగా మార్చబడాలి. గొంజి చెట్లు పరిమళ వాసన గల జీవితాన్ని సాదృశ్యం. అంటే దేవుని సువాసన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబ సాక్ష్యాన్ని, జీవిత, వ్యక్తిగత జీవిత సాక్ష్యాన్ని కాపాడుకొని అనేకులకు నువ్వు పరిమళ వాసనగా నువ్వు మార్చబడాలి. నీ కుటుంబం మార్చబడినట్లుగా, నీ పిల్లలు పరిమళ వాసనగా మార్చబడినట్లుగా, తల్లిదండ్రులకు సాక్ష్యాన్ని పిల్లలు కాపాడేవారిగా భయం, భక్తులు, పరిశుద్ధి కలిగి వాక్యాసం నడుచుకొనచ్చు. ఆ సాక్ష్యాన్ని, కుటుంబ సాక్ష్యాన్ని, సంఘములో ఉన్న సాక్ష్యాన్ని వారు కాపాడుచు దేవునికి ప్రేమగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ యవనస్తులారా, తల్లిదండ్రులను లోబడండి, తల్లిదండ్రులు చెప్పినట్టు నడవండి, తల్లిదండ్రులకు భయపడండి, పరిశుద్ధతను కలిగి జీవించండి, తల్లిదండ్రులకు విధేయులు కండి, తల్లిదండ్రులను గౌరవించండి, వారికి ఉన్న ఆ సాక్ష్యాన్ని మీరు కాపాడండి, మీరు లోపడండి, వారిని గౌరవించండి. దేవుని కృపలో మీ జీవితాలు ఫలిస్తాయి, పరిమళ వాసనగా మీరు మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే గొంజి చెట్లు పరిమళ వాసన కలిగిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మరి యొక్క చెట్టుని గురించి గమనిద్దాం. ప్రభు మరొక చెట్టుని గురించి చెప్పాడు, అది తైల వృక్షం. తైల వృక్షం అంటే ఒలివ వృక్షం. ఒలివ వృక్షం, ఒలివ చెట్టు గురించి మనం బాగా తెలుసు. ఒలివ చెట్టు యెరూషలేములో మస్తుగా ఉంటాయి, విస్తారముగా ఉంటాయి. ఆ ఒలివ చెట్టు ప్రకాశవంతమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రకాశవంతమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది ఒలివ చెట్టు. ఎందుకంటే ఒలివ యొక్క నూనెను నిత్యము యాజకులు దీపం వెలుగుచున్నట్లుగా, నిత్యము దీపం వెలుగుచున్నట్లుగా ఆ ఒలివ నూనెను వాడతారు. అచ్చము దంచి తీసిన ఒలివ నూనెను వారు వాడతారు యాజకులు. అచ్చము దంచి తీసిన ఒలివ నూనెను యాజకులు వాడతారండి. ఆ నిర్గమాకాండంలో ఉండి తర్వాత మీరు చూడండి 27వ అధ్యాయంలో ఉంటుంది. అచ్చము దంచి చేసిన ఒలివ నూనె దేనికి? నిత్యము దీపం వెలుగుచున్నట్లుగా. అంటే దేవుని పిల్లలు నిత్యము వెలగాలి. నిత్యము దేవుని పిల్లలు ఎలాగ ఉండాలంటే ప్రకాశించే జీవితం జీవించాలి, ప్రకాశమానమైన జీవితాన్ని జీవించాలి. నిత్యము దేవుని పిల్లలు వెలిగించబడాలి,
ప్రకాశించబడాలి. ఆరిపోయిన దీపాలలాగా ఉండకూడదు. సమాజంలో, సంఘములో దేవుని పిల్లలు ఎలాగ ఉండాలంటే ప్రకాశమానమైన జీవితాన్ని జీవించాలి. వెలగాలి, ప్రకాశించాలి. నీ వెలుగు ప్రకాశింపజేయి. అన్య ప్రజల మధ్యలో, అనేక జనముల మధ్యలో, అవిశ్వాసుల మధ్యలో మీ వెలుగు ప్రకాశించాలి. మీరు వెలుగై ఉన్నారు. ఆ ప్రకాశమైన జీవితాన్ని అనేకులు చూసినట్లుగా మీరు నిత్యము ప్రకాశించాలి, నిత్యము వెలగాలి. దైవజనుడు మోషే 40 రోజులు దేవునితో మాట్లాడి దిగి వస్తున్నప్పుడు మోషే ముఖము తేజస్సుగా ప్రకాశించింది. సూర్యుని వలె తేజస్సుగా ప్రకాశిస్తుంది. ఆ ముఖాన్ని చూడలేక ఇశ్రాయేలీలు ముఖం మీద గుడ్డ కప్పుకొని దూరంగా తొలగిపోయారు, భయపడ్డారు. ఆ ముఖం ప్రకాశిస్తుంది. కారణం అంటే మోషే ఉపవాస ప్రార్థన 40 రోజులు ఉపవాసంతో ప్రభుత్వంలో గడిపాడు. ఉపవాస ప్రార్థన మరియు మోషే చేతిలో ఉన్న నిబంధన పలకలు, ఆజ్ఞలు కలిగిన నిబంధన పలకలు, ఈ రెండిటి వలన మోషే యొక్క ముఖము ప్రకాశించింది. ఈ 2 అనుభవాలు నుంచి ఉపవాస ప్రార్థన, నిబంధన పలకలు, ఆజ్ఞ కలిగిన నిబంధన పలకలు నువ్వు ధరించుకొని దేవుని కృపలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే నీవు ప్రకాశించే జీవితం కలిగి ఉంటావు. నీ జీవితం ప్రకాశిస్తుంది. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, మీరు ఈ జనముల మధ్యలో జీవవాక్యమును చేతపట్టుకుని మీరు ఎలాగున్నారంటే జ్యోతులు వలె వెలిగించబడుతున్నారు. జీవవాక్యాన్ని చేతపట్టుకున్నారంట. జ్యోతుల వలె మీరు వెలిగించబడుతున్నారు. జ్యోతుల వలె ఉన్నారు. ఈ జనము మధ్యలో ఒక సాక్ష్యం కలిగిన జ్యోతుల వలె ప్రకాశించాలి. ఏం పట్టుకోవాలి? నువ్వు ప్రకాశించాలంటే జీవవాక్యం. దేవుని వాక్యం నిన్ను ప్రకాశింపజేస్తుంది, నీ జీవితాన్ని వెలిగింపజేస్తుంది, నీ ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది. దేవుని వాక్యం, జీవము కలిగిన దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని ఆ వాక్యం అనేకులు ప్రసరిస్తున్నప్పుడు, అనేకులు తెలియపరిచినప్పుడు ఆ జీవవాక్యం చేత పట్టుకుని జనముల మధ్యలో, సమాజంలో వెలగొనాలంటే జ్యోతుల వలె మీరు వెలిగించబడుచున్నారు, మీరు జ్యోతుల వలె మీరు కనపడుచున్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే మీరు జ్యోతుల వలె కనపడాలి. ఆ జీవవాక్యాన్ని మీరు చేత పట్టుకోవాలి. అనేకులకు వెలుగుగా మార్చబడాలి. నీ వెలుగులోనికి అనేకులు వచ్చి ఆస్వాదించబడినట్లుగా, ఆ వెలుగులో జీవించేట్లుగా మార్చబడాలి. యేసు ప్రభు వారు చెబుతున్నారు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. యేసు ప్రభు సాక్ష్యం చెబుతున్నారు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి, అతడు మండుచు ప్రకాశించిన దీపం వలె మీ మధ్యలో ప్రకాశించాడు, వెలిగాడు. కానీ ఆ వెలుగులోనికి మీరు రానలేకపోయారు. ఆ వెలుగులోనికి వచ్చి ఆయన అంగీకరించలేదు, ఆయన మాటలు మీరు అంగీకరించలేదు. అందుకే మీ జీవితాలు వెలిగించబడలేదు, మీరు ప్రకాశించబడలేకపోయారు. ఆ వెలుగులోనికి వచ్చి ఆ వెలుగులో మీరు నివసించినట్లయితే ఆ వెలుగు మీ జీవితాన్ని మార్చేసేది, మీరు వెలిగించబడేవాళ్ళు. యేసుక్రీస్తుని ఆ నిత్యమైన వెలుగులోకి వచ్చి నీ మనస్సు మార్చుకుని రక్షణ బాప్తిస్వం పొంది ప్రభువు కృపకు అప్పగించుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్నట్లయితే ఆ జీవవాక్యము నీ జీవితాన్ని వెలిగిస్తుంది, వెలుగుగా మారుస్తుంది. ఒక ప్రకాశమైన జీవితాన్ని ప్రభు గారు జీవించేట్లుగా నీ కృప చూపుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒలీవ చెట్టు ప్రకాశమానమైన జీవితానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. మరొక చెట్టును మనం గమనిద్దాం. అది ఏమిటంటే తమలా వృక్షం అండి. తమలా వృక్షం అంటే ఖర్జూరపు చెట్టు. తమలా వృక్షం నిమ్మలమైన జీవితానికి సాదృశ్యం. ఈ తమలా వృక్షం, ఖర్జూరపు చెట్టు నిమ్మలమైన జీవితానికి. నిన్నుకి ఏం భయమో చింత ఏముండదు.
ఈ చెట్టు నిటారుగా పెరుగుతుంది. నిటారుగా పెరుగుతుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వ వేయుదురు అంటుంది దేవుని వాక్యం. నీతిమంతులు ఎలాగుంటారంట? ఖర్జూర వృక్షం వలె. రోజు నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి. యేసు రక్తం ద్వారా నీతిమంతులకు తీర్చబడి, యేసు రక్తం ద్వారా నీ మనసు మార్చుకుని పరిశుద్ధపరచుకుని, ఆ రక్తంలో కడిగి బాప్తిస్మం పొందడం ద్వారా నీతిమంతులుగా నువ్వు తీర్చబడి ప్రభువు కొరకు నువ్వు సాక్షిగా జీవించట్లయితే నీతిమంతులు ఎలాగుండాలంటే ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. ఆ చెట్టు నిశ్చలంగా ఉంటుంది. ఆ చెట్టు దేనికి భయపడదు, దేనికి బెదరదు. యేసు రక్తం వలన నువ్వు కడగబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. ఆ నీతిని నువ్వు ధరించుకున్నట్లయితే నువ్వు ఖర్జూర వృక్షం వలె, తమలా వృక్షం, ఖర్జూర వృక్షం వలె నువ్వు మొవ్వ వేసి ఎదుగుతావు. ఓ నిశ్చలమైన, ఒక ప్రశాంతమైన, ప్రశస్తమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. ఎందుకంటే ఖర్జూరపు మట్టలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఖర్జూరపు మట్టలో వాడారు. ఆయన్ని యెరూషలేములో వీధుల్లోకి వెళ్తున్నప్పుడు గాడిద మీద ఎక్కించి ఖర్జూరం మట్టలు పట్టుకుని అందరూ హోసన్నా చేయం, హోసన్నా చేయమని చేగీతాలు పాడారు. ఆ ఖర్జూర కొరమలో వలె నువ్వు మొవ్వ వేయాలి. నువ్వు నిశ్చలమైన, ఒక ప్రశాంతమైన, ఒక ప్రశాంతమైన, ఒక సమాధానకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటుంది దేవుని వాక్యం. ఈ చెట్టు మనకి చూపిస్తుంది. ఒక నిశ్చలమైన, ఒక నిర్దిలమైన జీవితాన్ని జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ ఖర్జూరపు చెట్టు వలె నువ్వు ఉండాలి. నువ్వు ఎదగాలి దేవునిలో, దేవుని వాక్యంలో, దేవుని కృపలో, దేవుని పరిచయంలో, దేవుని సంఘంలో, దేవుని పరిచయావలో నువ్వు ఎదగాలి. ఖర్జూర వృక్షములో నువ్వు ఎదిగి మొవ్వ వేయాలి. నువ్వు ఫలించాలి. నీ ఫలములు అనేకులు సంతృప్తినిచ్చినట్లుగా, ఆదరణ నెమ్మదించినట్లుగా ఫలించాలి. ఎందుకని ఖర్జూరపు చెట్టు, ఎద చెట్టు, తాడి చెట్లు ఎక్కమంటే వాడు ఎక్కడో భయం. ఎందుకంటే ఆ చెట్టు నిటారుగా పెరుగుతుంది, కానీ దాన్ని ఎద చెట్లు, ఖర్జూరపు చెట్లు దానికి ఎక్కినప్పుడు ఎద చెట్లు అది దిగేటప్పుడు అది గీసుకుపోయి పొట్టలు కోసుకుపోతుంది. దేనితో ఆటలాడచ్చు, కానీ ఖర్జూరపు చెట్లు, ఈత చెట్లు, తాడి చెట్లతో ఆటలాడకూడదు. అది నిటారుగా పెరుగుతుంది. ఎవరిని దేనికి ఏమీ పట్టించుకోదు. అట్లాగే ఒక విశ్వాస జీవితం, నీ జీవితం నిశ్చలముగా, ఒక ప్రశాంతంగా, సమాధానంగా నువ్వు దేవుని కృపలో, వాక్యములో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో నువ్వు ఒక నిశ్చలమైన జీవితం కలిగి ప్రకాశవంతంగా నువ్వు ఎదగాలి, ప్రకాశించాలి. ఒక సాక్ష్యం కలిగిన జీవితంగా నువ్వు జీవించాలంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ ఖర్జూర వృక్షం, తైల వృక్షం, ఈ ఖర్జూర వృక్షం, తమలా వృక్షము నిశ్చలమైన జీవితాన్ని సాదృశ్యంగా ఉంది జీవించేవారికి. ప్రైజ్ ది లార్డ్. నిశ్చింతగా ఉంటుంది, ఏం ఆడావుడి చేయదు, కంగారు ఏముండదు, నిశ్చింతంగా, ప్రశాంతంగా. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, దేవుని మీద ఆనుకున్న వాళ్ళు, ఆయన్ని ఆధారం చేసుకున్న వాళ్ళు నిశ్చితంగా, ప్రశాంతంగా ఆత్మీయ జీవితంలో వారు దేవుని కృపలో ఎదుగుతారు, ప్రశాంతంగా ఫలిస్తారు, ఆయన కృపలో నిలిచి సాక్షిగా బ్రతుకుతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక చెట్టుని గమనిద్దాము. అది సరళ వృక్షం. ఆరోది ఏమిటంటే సరళ వృక్షం. ఆరోది సరళ వృక్షం అంటే స్తుతిగానం చేయటానికి సాదృశ్యం. సరళ వృక్షం దేని సాదృశ్యం అంటే స్తుతించటం. స్తుతి గానములతో మనం పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి గణపరచడానికి సాదృశ్యంగా ఉంది. మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి గణపరుస్తాం, దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ స్తుతించండి, ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించండి, ఎల్లప్పుడూ ప్రభువుని గణపరచండి.
కీర్తనలతోనూ వాయిద్యములతోనూ పాటలతోనూ దేవుణ్ణి స్తుతించి గణపరచాలి. మన నోట ఏముండాలంటే స్తుతిగానం ఉండాలి. ఆ స్తుతి మన నోట ఉన్నప్పుడు మనకు జయము కలుగుతుంది. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి గణపరచాలని మనకు తెలియపరుస్తుంది ఈ చెట్టు. ఈ సరళ వృక్షము దేవుణ్ణి స్తుతించడానికి సాదృశ్యంగా ఉంది. అంటే మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి, స్తుతించే వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం స్తుతించి ఆయన మనం గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన్ని గొప్ప దేవుడని, ఆయన శక్తిమంతుడని, ఆయన కృప కలిగిన దేవుడని, ఆయన ప్రేమ కలిగిన దేవుడని, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయడం దేవుడని, ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మనం ప్రభువుని స్తుతించి కనపరుస్తూ ఉంటాం. అడిగినవన్నీ ప్రభు మనకిచ్చినప్పుడు ప్రభువుని స్తుతిస్తాం. ఒకవేళ అడిగినవన్నీ ఏమన్నా కొంచెం లేట్ అయింది అనుకోండి, ఏదైనా ఇవ్వలేదనుకోండి, అప్పుడు కొంచెం మనం మనసులో బాధపడతాం. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటాం. మనం ఎప్పుడు ఏ క్షణమైనా ప్రభువును మనం ఎలాగొండాలంటే ప్రభువుని స్తుతించేవారుగాను, ప్రభువుని గణపరిచేవారుగాను, ప్రభువుని మహింపరిచేవారుగాను, ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన స్తుతించి ఆయన గణపరిచి ఆయన మహింపరిచేవారుగాను మనం ఉండాలంటుంది దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. మనం ఎల్లప్పుడూ ఆయనకి స్తుతిగానం చేయాలి. మనం ఎల్లప్పుడూ ఆయన గణపరిచేవారేగాను, మహిమపరిచేవారుగాను, స్తుతించేవారుగాను మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన వారలారా, మన జీవితంలో స్తుతి అనేది ప్రాముఖ్యత. ప్రభువుని స్తుతించి గణపరచండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి గణపరచండి. ఆయన చేసిన మేలును మరొక కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు గణపరిచి ఆయన మహిమపరిచి ఆయన కీర్తించాలి. అంటే మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే స్తుతిగానం చేయాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతిగానం చేయాలి. స్తుతుల మధ్యలోనికి మన దేవుడు దిగివచ్చే దేవుడు, స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుడు, ఇశ్రాయేలీయుల స్తుతులపై ఆయన ఆసీనుడై ఉన్న దేవుడు. ఆయన స్తుతి సింహాసనాసనుడు. ఎల్లప్పుడూ దేవునికి స్తుతి 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 స్తోత్రమని ఆయన స్తుతించి గణపరిచినట్లయితే ఆయన మహిమ దిగివస్తుంది మన పైకి. ఆయన మహిమతో దిగివస్తాడు, మన మధ్యలో సంచరిస్తాడు. అందుకనే మనం ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించి గణపరిచి మహిమపరచవలసిన వారు ఉన్నాము. ఆమేన్. ఈ సరళ లక్ష్యము దేవుణ్ణి స్తుతిగానం చేయనట్లుగా మనకి తెలియపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆఖరి మరి చెట్టుని గమనించట్లే, నేరేడు చెట్టు వృక్షము కూడా నేను నాటుతానంటున్నాడు. అడవిలో నేరేడు వృక్షానికి నాటుతానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నేరేడు వృక్షము జయ జీవితానికి సాదృశ్యం అండి. ఈ నేరేడు కాయలు తింటున్నప్పుడు కొంచెం తీగా, కొంచెం పుల్లగా, కొంచెం వగరగా ఉంటాయి. నేరేడు పండ్లు మనం తింటున్నప్పుడు తీపిగా, వగరగా, పుల్లగా ఉంటాయి. అంటే వగరా, తీపి, పుల్లగా ఇవన్నీ కలిసి ఉంటాయి. జీవిత పరిస్థితుల మధ్యలో ఈ అనుభవాలు మనం అనిపిస్తున్నప్పుడు మనం దేవునికి జయ జీవితానికి సాదృశ్యంగా ఉండాలి. ఆ జయ జీవితాన్ని పొందాలి. జయించువాడెవడో అతడు నా సింహాసనం ముందు నాతో కూడా కూర్చుండనిస్తానంటున్నాడు యేసుప్రభు. జయించువాడెవడో లోకాన్ని, పాపాన్ని, నేత్రాశ, జీవపడమ్మాన్ని, లోక సంబంధమైన వాటిని నువ్వు జయించాలి. జయించి ప్రభు కుడి పార్శ్వమున కూర్చున్నట్లుగా ఆ నిత్య రాజ్యమును నిలిచి ఉన్నట్లుగా మనం సిద్ధపడాలి. పౌలు అంటాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది, నా జయ జీవితాన్ని పొందుకుంటున్నాను అని అంటాడు. అంటే జయ జీవితం పొందుకోవాలి.
భూమి మీద ఉన్న సమస్తంలో నేత్రాశ, చూడడము, దేవునికి విరోధమైన వాటన్నిటిపైన మనం విజయం పొందుకుని విజయోత్సాహంతో మనం ముందుకు నడిపించబడాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు, జయించువాడెవడో నా సింహాసనం నాతో కూడా నా కుడి పార్శ్వను కూర్చొని పెడతాను. అతడు నాతోనూ నేను అతనితోనూ కలిసి భోజనం చేస్తాం. అట్టి జయ జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, దేవుడు కృప అనుగ్రహించి మనం నడిపించేట్లుగా మనం ముందుకు నడిపించబడాలి. జయ జీవితం మీద ఆకాంక్ష కలగాలి. నెరేడు వృక్షము జయ జీవితానికి సాదృశ్యం. మనం ఇప్పుడు 7 రకాల వృక్షాలను మనం గమనించాం. 7 రకాల వృక్షాలను అరణ్యములో నాటుతాను, అడవులు అరణ్యములో నాటుతాను ప్రభు అంటున్నాడు. దేవదారు వృక్షము నిశ్చలమైన జీవితానికి సాదృశ్యం మనం గమనించినట్లయితే. మరియు తుమ్మ చెట్లు పరిశుద్ధమైన జీవితాన్ని సాదృశ్యంగా మనం గమనించినాం. గొంజు చెట్లు పరిమళ వాసనకు కలిగిన జీవితానికి ఒక సాక్షార్థమైన పరిమళ వాసన కలిగిన జీవితాన్ని సాదృశ్యంగా మనం గమనించినాం. ప్రియమైన వారిలో సరళ వృక్షము స్తుతించి గణపరిచి మహింపరిచే స్తుతిగానం చేసే ఆ సంగీతనాదానికి సాదృశ్యంగా మనం దేవుని స్తుతించి గణపరిచేదానికి సాదృశ్యంగా మనం గమనించి ఉన్నాం. ఒలివ చెట్టు ప్రకాశించే జీవితానికి సాదృశ్యంగా మనం గమనించి ఉన్నాం. అలాగే మనం గమనించినట్లయితే ఖర్జూరం చెట్టు, తమలా వృక్షము, ఖర్జూరపు చెట్టు మనము ఒక పరిపూర్ణమైన నిశ్చింతమైన నిమ్మలమైన జీవితాన్ని జీవించే ఒక చెట్టుకు సాదృశ్యంగా మనం గమనించి ఉన్నాం. నెరేడు చెట్టు జయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ చెట్ల యొక్క అనుభవాలను మనం గమనించి, వాటి స్వభావాలను, వాటి అనుభవాలను గమనించి మనం కూడా అలాగ జీవించి ప్రభువు కృపకు పాత్రలుగా మన జయ జీవితాన్ని పొందినట్లుగా దేవుడు నిశ్చలమైన జీవితం కలిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభు వాళ్ళ పరిశుద్ధ కలిగి మంచి సాక్షార్థమైన పరిమళ వాసన కలిగిన సాక్షార్థమైన జీవితం కలిగి సంఘంలో సమాజంలో ప్రకాశించే జీవితం కలిగి ప్రకాశమైన జీవితం కలిగి ప్రభువు సన్నిధిలో ప్రకాశిస్తూ అనేకులకు ప్రభువు సాక్షిగా వెలుగ్గా ప్రకాశిస్తూ నడుచుకునే జీవితం కలిగి మరియు నిశ్చింతగా ఏం భయం పడక దేనికి బెదరకుండా ప్రభు సాక్షిగా ప్రభు కృపలో ప్రభు సన్నిధిలో పరిశుద్ధలో వాక్యంలో ఆత్మీయతలో సాక్షార్థం జీవితంలో కృపలో ఎదుగుతూ నిశ్చింతగా ఉండే మరి ఖర్జూర వృక్షం వలె జీవితం కలిగి మరియు స్తుతిగానం చేస్తూ ప్రతి విషయంలో ప్రభువును స్తుతించి గణపరిచి ఆయన చేసిన మేలు ఉపకారం తలంచుకొనచ్చు స్తుతించి గణపరిచి స్తుతించే గణపరిచే వారముగా ఎదుగుతూ దేవుని కృపలో ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ కృతజ్ఞత కలిగిన వారమే జీవిస్తూ మన జీవితంలో నేరేడు చెట్టు వలె జయ జీవితాన్ని పొందుకొని ప్రభు యొక్క సన్నిధిలో అనిత్యత్వంలో ప్రభు సింహాసనం ఆయనతో కూడా కూర్చున్నట్లుగా దేవుడు ఆ కృపను పొందుకున్నట్లుగా జయ జీవితాన్ని పొందాలి. అట్టి జయ జీవితమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఆయన కృపకు అనుగ్రహించినట్లుగా ఈ చెట్ల యొక్క అనుభవాలని పరిశుద్ధమైన ఈ అనుభవాలను మనం జ్ఞాపం చేసుకుని మన జీవితంలో ముందుకు నడిపించబడితే దేవుని సంఘములో ఈ విధమైన 7 అనుభవాలు కలిగి నువ్వు నాటబడి నువ్వు ఫలించి నువ్వు వర్ధిల్లి జయ జీవితం బతుకుని ప్రభు రాజ్యాన్ని రాకడకు జ్యేష్ఠమైన పరిశుద్ధ సంఘముగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మార్చి సిద్ధపరచునుగాక. ఆమేన్. దేవుని సంఘములో ఈ అనుభవాలు నాటబడిన నీ జీవితంలో నువ్వు నాటబడి 7 అనుభవాలు కలిగి సంఘములో సహవాసములో పరిశుద్ధలో పవిత్రతలో నీతిలో భక్తిలో యథార్థతలో ఆత్మీయతలో ప్రకాశిస్తూ ముందుకు నడిపించబడాలి. దేవుని స్తుతించాలి. అప్పుడు దేవుని కృపలో జయం పొందుకుంటాం. దేవుని మహిమను సింహాసనంలో ఆయనతో కూడా దేవుడు అట్టి కృపను దేవుడిని అనుగ్రహించి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఈ చెట్ల అనుభవాన్ని జ్ఞాపం చేసుకోండి. ప్రభువా, అరణ్యములో చెట్లు నాటావు, సంఘములో మమ్ములు నువ్వు నాటావు. ఈ 7 అనుభవాలు కలిగిన చెట్ల యొక్క అనుభవాల్లో మేము కూడా సంఘములో ఎదుగుతూ ఫలిస్తూ అయ్యా నిశ్చలమైన పరిశుద్ధమైన జీవితం కలిగి అయ్యా
పరిమళ వాసన గల జీవితం కలిగి, ప్రకాశమైన జీవితం కలిగి, నిశ్చింతమైన జీవితం కలిగి, స్తుతి గానం చేసి కృతజ్ఞత కలిగి స్తుతించే ఆ కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి, జీవితం పొందుకుని అయ్యా నీలో ఫలించినట్లుగా సంఘములో ఫలించి జ్యేష్ఠుల సంఘం మార్చబడి అయ్యా రాకరాజు సిద్ధపడినట్లుగా కృప మాకు అనుగ్రహించి నడిపించాయని ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా అని మనసారా తీర్మానం చేసుకుని జీవాధిపతి మీకు వందనాలయ్యా, జీవము గల తండ్రి మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఎంచుకుంటాను ప్రభా. ఏ గతి లేని ఎన్నికలేని మమ్మల్ని ప్రేమించి కృపలో మమ్మల్ని పరిశుద్ధపరిచి రాత్రి ప్రత్యేక గతిలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఎంచుకుంటున్నాను తండ్రి. కృపా క్షమాతో మమ్మల్ని నింపి మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ఎంచుకుని ప్రభా. అయ్యా అరణ్యములో నేను చెట్లను నాటుతాను, అడవిలో నేను చెట్లను నాటుతాను అని సెలవిచ్చే ప్రభా. ఆ చెట్లను గురించి ఒక ప్రత్యేక గతిలో ఆ స్వాభావికమైన ఆ ఆత్మీయ అనుభవాలను మీరు మాకు తెలియపరిచిన స్తోత్రాలు ఎంచు ప్రభా. ఎన్ని చిలమైన జీవితం కలిగి అయ్యా తుమ్మ చెట్టు వాళ్ళ పరిశుద్ధమైన జీవితం కలిగి అయ్యా గుంజెట్లు పరిమళ వాసన కలిగిన జీవితం కలిగి ప్రకాశమానముగా ప్రకాశించే జీవితము కలిగి అయ్యా ఒలివ చెట్టు నిత్యం వెలుగుతూ ప్రకాశం దీపం వలె ప్రకాశమైన జీవితం కలిగి నిశ్చింతమైన అయ్యా ఒక స్థిరమైన జీవితం కలిగి స్తుతిగానం చేస్తూ నేను ఎల్లప్పుడూ స్తుతిస్తూ గణపరుస్తూ కృతజ్ఞమై స్తుతించి గణపరచు అయ్యా మరొక మీరు చేసిన వెళ్ళని తలంచుకొనచ్చు నేను గణపరచు జీవించే జీవితం కలిగి అయ్యా మేము సంఘములో జయ జీవితం కలిగి అయ్యా జీవించినట్లుగా కృపను గ్రహించి మహిమ పొందుకుని ప్రభా. 7 చెట్లను సంఘములో అరణ్యమనే సంఘంలో నేను నాటుతాను ప్రభా. సంఘములో మేము నాటబడి ఈ 7 ఆత్మీయ అనుభవాలు మేము పొందుకొని జ్యేష్ఠుల సంఘముగా మార్చబడి నీ రాకడ రాజ్యంలో నేను ఎదుర్కొంటకు ఆ కృపను మాకందరికి అనుగ్రహించి ఆ విధమైన ఆత్మీయ అనుభవాలు కలిగి చెట్లలోకి అయ్యా చూపించిన ఈ ఆత్మీయ అనుభవాల్లో నడుచుకున్నట్లుగా కృపను గ్రహించి సంఘములో పరిశుద్ధ సంఘములో ప్రభా ప్రతి ఒక్కరూ ఈ చెట్ల వల్ల నాటబడి ఆత్మీయమైన అనుభవం కలిగి ముందుకు నడిపించబట్లుగా ప్రతి ఒక్కరు కృపను గ్రహించి నీ కృపకు పాత్రలుగా మార్చి జీవితం కలిగి ఎదుర్కొంటకు సంపూర్ణమైన పరిశుద్ధమైన డాగు మత్స మార్తలను జ్యేష్ఠుల సంఘంగా మీరు మార్చి సిద్ధపరిచి నేను ఎదుర్కొంటే కృపను గురించి కాపాడమని అప్పటి వరకు నీ కృపలో బలపరిచి కాపాడి సంఘంలో సహవాసంలో ఈ అనుభవాలు కలిగి 7 అనుభవాలు కలిగి ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా కృపను గ్రహించి పరిశుద్ధ జీవించే కృపను గ్రహించి నడిపించి మహిమ పొందుకోమని నీ మాటల ప్రతి గురించి జీవితంలో మార్చమని నేను మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తరాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ నడిపించి స్తోత్రాలు. దాసుని కూడా బలపరిచి మహిమపరిచి అభిషేకించి ప్రభుగాల పాత్రగా మహిమగల పాత్రగా జగ జనములకు ఆశ్చర్యకరంగా మీరు బలమైన పాత్రగా ప్రతి చోట మీరు వాడుకుని మహిమ పొందుకోమని నీ మాటల్లో ఉన్న ఆంతర్యమును అయ్యా ప్రజలు గుర్తించి గ్రహించి వాక్యానుసారం నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకోమని వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని రాకడ రాజ్యానికి సంఘములో స్థిరపడి 7 అనుభవాలతో నడిపించబడలకు సహాయం చేసి మహిమ పొందుకోమని సమస్త ఘనతములు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం ఆశ్చర్యకుడైన మనకందరం సకల కోటి పరిశుద్ధులకును లైవ్లో వాక్యం ప్రజలందరికీ సంపూర్ణ సంఘములు 7 అనుభవాలు కలిగి జీవితం కలిగి జీవించేట్లుగా కృపను గ్రహించి నడిపించునుగాక. ఆమేన్.